హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గానే పోకో కంపెనీ వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేసిన పోకో X3 Pro మొబైల్. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో ఏమేమి వస్తాయి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, లుక్ ఎలా ఉంటుంది, ఫీచర్స్ ఏంటి, అలాగే ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈరోజు నేను మీకు ఈ అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్ రూపంలో షేర్ చేస్తాను. అండ్ ఇది రీసెంట్గానే మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేశారు. దీంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 128GB వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్ మీకు 19,000 రూపాయలు ఉంటుంది. అండ్ మీరు ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 18,000 రూపాయలకి వస్తుంది. సో నేను కొన్నది కూడా 6GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రమే. అండ్ దీంట్లో 8GB ప్లస్ 128 కూడా ఉంటుంది, కానీ నేను దాన్ని సజెస్ట్ చేయను. మీరు ఓన్లీ బేస్ వేరియంట్ మాత్రమే తీసుకోండి. అది కూడా ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ యూజ్ చేయండి, మీకు ఒక 1000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ పైన మనకి పోకో X3 Pro అని రాస్తుంది. ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఉంది. మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. అటువైపు ఇటువైపు మొత్తం కూడా పోకో X3 Pro అని ఉంది. అండ్ దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రింట్ చేసి ఉన్నాయి. అండ్ సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి రాస్తుంది. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.809 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.645 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి పోకో X3 Pro అని రాస్తుంది. అలాగే ఈ ఫోన్లో మేజర్ హైలైట్ కీ పాయింట్ మనకి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్. సో 18,000 రూపాయల బడ్జెట్లో ఈ ప్రాసెసర్ అంటే మీకు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా సూపర్ ప్రాసెసర్. ఎవరైతే గేమ్స్ బాగా ఆడుతుంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ రియాలిటీ ఫ్లో 120Hz డిస్ప్లే అని ఉంది. ఇది మీకు డైనమిక్ స్విచ్ అనమాట, ఆటోమేటిక్గా వ్యారీ అవుతూ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంటుంది. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5160 mAh బ్యాటరీ, అలాగే 33 వాట్స్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి గ్రాఫైట్ బ్లాక్ అని ఉంది. 6GB ప్లస్ 128GB. అలాగే ఇక్కడ మనకి IMEI నెంబర్స్ అయితే ప్రింట్ చేస్తున్నాయి. అండ్ మేడ్ ఇన్ ఇండియా అని ఇక్కడ రాస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సేమ్ మనకి పోకో F1 బాక్స్ లాగే ఉంది, ఎలాంటి డిఫరెన్స్ లేదు, అలాగే ఉంది. జస్ట్ ఇక్కడ మనకి పోకో X3 Pro అని రాస్తుంది. సో వీళ్ళు పోకో F1కి ఇది ఒక సక్సెస్ లాగా తీసుకొచ్చారు, కానీ F సిరీస్లో తీసుకొచ్చినా బాగుండేది. కాకపోతే వీళ్ళు X3 Pro అని దీన్ని F1కి రీప్లేస్మెంట్ అని చెప్పారు. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఇంకొక చిన్న ఎల్లో కలర్ బాక్స్ ఉంటుంది. దీంట్లో మనకి జనరల్గా ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. దీంతో మనకి పని ఉంటుంది. అండ్ లోపల మీకు ఒక TPU కేస్ ఉంటుంది. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ లాంటివి అయితే దీంట్లో ఉంటాయి. అండ్ మనకి TPU కేస్ మాత్రం చూడటానికి కొంచెం మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేసినట్టున్నారు. కొంచెం సాలిడ్గా ఉంది. సో చూస్తారు కదా, ఇలా ఉంది ఇది. సో మంచి వైట్ కలర్తో ఇచ్చారు వీళ్ళు, బాగానే ఉంటుంది. మీరు ఫోన్కి ఖచ్చితంగా వాడుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ బంప్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ ఫోన్కి. సో దానికోసం మీరు ఇది అప్లై చేస్తేనే మీకు కొంచెం సేఫ్టీ ఉంటుందన్నమాట. అండ్ లోపల పోకో X3 Proకి సంబంధించిన ఫోన్ ఉంది. ఇది మనం తర్వాత చూద్దాం. అండ్ లోపల ఇంకొక చిన్న బాక్స్ ఉంటుంది. సో దీంట్లో మీకు 33 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం. ఛార్జర్ మనకి బాక్స్లోనే ఇస్తున్నారు. అండ్ మనకి ఫైనల్గా Type-C కేబుల్ అయితే ఉంటుంది. సో ఇది మీరు చూడవచ్చు, ఇది Type-C కేబుల్తో వస్తుంది. అండ్ దీంట్లో మీకు ఎలాంటి ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే ఏమీ రావన్నమాట. సో ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఫోన్ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి పోకో బ్రాండింగ్ కూడా ఉంది. దీన్ని రిమూవ్ చేస్తే ఫైనల్గా మనకి ఫోన్ లుక్ చూడటానికి మాత్రం ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇది మనకి గ్రాఫైట్ బ్లాక్. అండ్ మీకు చూడటానికి మాత్రం చాలా చాలా స్టైలిష్గా ఉంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ ప్యానలే, గ్లాస్ ప్యానల్ అయితే కాదు. అండ్ మీకు ఇక్కడ IMEI నెంబర్స్ సంబంధించి ఇంకో స్టిక్కర్ ఉంది. దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మీకు పెద్దగా పోకో లోగో అయితే వేశారు. ఇది డ్యూయల్ టోన్తో వస్తుంది. చూసారు కదా, కొంచెం డిఫరెంట్ లుక్తో తీసుకొచ్చారు. మధ్యలో మీకు గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది. అటు ఇటు మీకు కొంచెం గ్రిప్ లాగా ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది, కానీ ఈ లోగో మాత్రం చాలా పెద్దగా వేశారు. ఇక్కడ చిన్నగా వేసినా సరిపోయేది. చాలామందికి ఈ లోగో ఇంత పెద్దగా ఉండటం అయితే నచ్చట్లేదు. అండ్ మీరు ఇక్కడ చూస్తే కెమెరా బంప్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. కెమెరా బంప్ మాత్రం కొంచెం హైట్గా ఉంటుంది. అందుకని మీరు ఖచ్చితంగా ఈ కేస్ అయితే మీరు వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేకపోతే మీకు గీతలు పడిపోయే అవకాశం అయితే ఉంటుంది కెమెరాకి. సో అందుకని దీన్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. లేదంటే ఇంకొంచెం మంచి క్వాలిటీ ఏమైనా ఆన్లైన్లోకి రాగానే మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఈ ఫోన్ చూడటానికి మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. కొంచెం వెయిట్ కూడా ఉంటుంది. మరి 215 గ్రామ్స్ ఉంటుంది. ఇంతకుముందు మీకు పోకో X3 మొబైల్లో 6000 mAh బ్యాటరీ ఉండటం వల్ల 254 గ్రాములు ఉండేది. దీంట్లో బ్యాటరీ సైజ్ తగ్గించారు. 5160 mAh బ్యాటరీ దీంట్లో ఉంటుంది. సో బ్యాటరీ సైజ్ తగ్గింది కాబట్టి ఆబ్వియస్గా సైజ్ కూడా తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గిపోతుంది. అందుకే ఇది 215 గ్రామ్స్ ఉంది. అయినప్పుడు కూడా ఇది కొంచెం సాలిడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం వెయిట్ కూడా ఉన్నట్టే అనిపిస్తుంది. ఎవరైతే కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న ఫోన్స్ ఇష్టపడరో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి. కానీ ఫోన్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్ ఇది ప్లాస్టిక్ ప్యానలే. అండ్ మీకు బ్యాటరీకి అలాగే పైన ఉన్న ప్యానల్కి కొంచెం గ్యాప్ ఉన్నట్టుంది. అందుకే ఇది కొంచెం డొల్లలాగా లొట్టలాగా అనిపిస్తుంది. నాకు కొంచెం సౌండ్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా దీంట్లో, ఇది కొంచెం వైబ్రేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి చెక్ చేద్దాం మనం ఇప్పుడు ప్రాసెస్లో దీన్ని
దీన్ని బూట్ చేసిన తర్వాత చెక్ చేద్దాం. ముందైతే దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్ చూద్దాం, ఆ తర్వాత బూట్ చేద్దాం. బ్యాక్ సైడ్ పోకో బ్రాండింగ్ అలాగే 4 కెమెరాల సెటప్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఒక ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. సైడ్కి మనకి వాల్యూమ్ రాకర్స్ అలాగే పవర్ బటన్ అలాగే టచ్ సెన్సార్ కూడా ఇది మీకు టచ్ ఐడి కోసం యూజ్ అవుతుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కోసం. అండ్ మీకు బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, మంచి విషయం, దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మనకి టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ సైడ్కి మీకు ఇక్కడ సిమ్ ట్రే ఉంది, ఈ సిమ్ ట్రేని మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో దీంట్లో మనకి ఎలాంటి కాన్ఫిగరేషన్ ఇచ్చారనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డు, లేదంటే 2 సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు. 3 ఎట్ ఎ టైం పెట్టుకోవడానికి అయితే ఇది రాదనమాట. అండ్ టాప్లో మీకు IR బ్లాస్ట్ అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అయితే దీంట్లో ఉంది. సో షామీ, రెడ్మీ, పోకో ఫోన్స్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి IR బ్లాస్ట్ అయితే వీళ్ళు ఇస్తారు. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ కూడా ఇస్తారు. ఇది కూడా ఖచ్చితంగా ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. పోకో X3 Proలో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD+ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అలాగే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. ఈ 120Hz రిఫ్రెష్ రేట్ అనేది మీకు డైనమిక్ స్విచ్, ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే ఇది HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 860 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 7nm మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.96 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 640 GPUని యూజ్ చేశారు. దీంట్లో LPDDR4X ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది, అలాగే UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది Sony IMX582 సెన్సార్. వీడియో రికార్డింగ్ మీకు 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తే హైరస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. అలాగే జెడ్ యాక్సిస్ లీనియర్ మోటార్ని యూజ్ చేశారు. IR బ్లాస్ట్ ఉంటుంది, అలాగే హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 5160 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 33 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 12తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ పోకో X3 Proలో యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. ఇది మనకి డిఫాల్ట్గా పోకో లాంచర్తో వస్తుంది. ఇది చాలా పాపులర్ లాంచర్ కూడా. అండ్ దీంట్లో మనకు కొన్ని యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా కూడా తీసుకొచ్చారు. ప్రైమ్ వీడియో కావచ్చు, అలాగే నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. జనరల్గా మనకి షామీ, రెడ్మీ ఫోన్స్లో ఇవి డిఫాల్ట్గా ఉంటూనే ఉంటాయి. అండ్ మనం ఒకసారి వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేదనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. నో ప్రాబ్లం, మీకు ఎన్ని యాప్స్ ఉన్నా కానీ మీకు నచ్చని యాప్స్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ మాత్రమే ఉంటుంది. ఈ మధ్య అన్ని ఫోన్స్కి కూడా గూగుల్ వాళ్ళు ఇది ఒక రూల్ లాగా తీసుకొచ్చినట్టున్నారు. అందుకే అన్ని ఫోన్స్లో కూడా ఇలాంటి డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాపే ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన ఓన్ డైలర్, ఓన్ మెసేజింగ్ యాప్ అయితే ఉండట్లేదు. అండ్ మనకి దీంట్లో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఏదైనా అప్డేట్ వీళ్ళు రోల్అవుట్ చేశారో లేదో తెలుస్తుంది. సో ఎలాంటి అప్డేట్ అయితే ఏమీ లేదు. అండ్ మనం ఒకసారి ఆండ్రాయిడ్ వెర్షన్ అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ కూడా చూద్దాం. ఆండ్రాయిడ్ వెర్షన్ మనకి 11 అని చూపిస్తుంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి మార్చ్ వరకు ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా మనం ఏప్రిల్లో ఉన్నాం. సో వీళ్ళు సూన్ ఒక అప్డేట్ని రోల్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ 128 GBలో మనకి దగ్గర 17 GB ఖాళీ ఉంది. అంటే నియర్లీ 110 GB వరకు మనకి ఇది ఫ్రీగా ఉందని చెప్పొచ్చు. అండ్ మనకి MIUI వెర్షన్ MIUI 12.0.4.0 స్టేబుల్ వెర్షన్తో ఇది మనకి వస్తుంది. అండ్ దీంట్లో నేను ఒక 4 యాప్స్ ఇన్స్టాల్ చేశాను. అఫ్కోర్స్ ప్రైమ్ వీడియో అనేది డిఫాల్ట్ యాప్ లాగా ఉంటుంది. నేను ఒక 3 యాప్స్ ఇన్స్టాల్ చేశాను. దాంట్లో వెరీ ఫస్ట్ CPUG. ఈ CPUG ఏంటంటే మనకి దీంట్లో ఏమేమి ప్రాసెసర్ ఉంది, సో దీంట్లో ఏమేమి సెన్సార్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దీంట్లో తెలుస్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అనేది చూపిస్తుంది. అఫ్కోర్స్ 860 అనేది 855+కి ఒక ఓవర్ క్లాక్డ్ వెర్షన్ అనమాట. అంత తప్ప మీకు మిగతా చేంజెస్ ఏమీ పెద్దగా మీరు అబ్జర్వ్ కూడా చేయలేరు. అండ్ సెన్సార్స్ విషయానికి వెళ్తే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు. వీళ్ళు ఎవరు వచ్చారు మనకి స్క్రీన్ మీదకి, వద్దామా మాకు వెళ్ళిపోండి. అండ్ మనకి ఇక్కడ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ వీళ్ళు ఇచ్చారు. ఎలాంటి సెన్సార్ కూడా వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. అండ్ మనం ఒకసారి కెమెరా 2 API ప్రోబ్ చూద్దాం. ఇది మీకు లెవెల్ 3తో వస్తుంది. అంటే డిఫాల్ట్గా మీకు గూగుల్ కెమెరా అనేది దీంట్లో సపోర్ట్ చేస్తుంది. కెమెరా 2 API స్టేటస్ చూసుకునే ఇంకొక యాప్ అనమాట ఇది. అండ్ మనం ఒకసారి దీంట్లో DRM ఇన్ఫో కూడా ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో మనకి వైడ్ L1 సపోర్ట్ ఉందా లేదా అనేది. ఇక్కడ మీకు L1 సపోర్ట్ అయితే డిఫాల్ట్గా ఉంది. ఒకసారి మనం ప్రైమ్ వీడియో ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి టెనెట్ ఉంది. టెనెట్ను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి దీంట్లో మనకి ఎలా ప్లే అవుతుందో చూద్దాం.
ఇక్కడ మీరు చూడొచ్చు 1080లో మనకి హెచ్డి అని చూపిస్తుంది ఇక్కడ. సో ఖచ్చితంగా మీరు దీంట్లో వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే 100% వర్క్ చేస్తుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మనం ఒకసారి స్పీకర్ క్వాలిటీ కూడా చూద్దాం. స్పీకర్ క్వాలిటీ అలాగే మనకి బ్యాక్ సైడ్ వైబ్రేట్ అవుతుందా లేదో కూడా చూద్దాం. అలాగే వీడియో క్వాలిటీ కూడా చూద్దాం. దానికోసం ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం, ఏదైనా ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, నేను ఒక 4K వీడియోని ప్లే చేస్తున్నాను. వీడియో క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పారు ఖచ్చితంగా. ఇది IPS LCD డిస్ప్లే అయినప్పుడు కూడా మంచి క్వాలిటీ డిస్ప్లేని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఒక స్పీకర్ అలాగే ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది కదా, 2 స్పీకర్స్లోంచి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ దీంట్లో ఒక డొల్లలాగా ఉందని చెప్పి, ఇది వైబ్రేట్ అయితే అవుతుంది. సో కొంచెం అనిపిస్తుంది మీకు ఇలా పట్టుకున్నప్పుడు, చేతులతో పట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది, స్లైట్గా మీకు వైబ్రేట్ అయితే ఇది అవుతుంది. సో ఇంతకుముందు POCO X3లో కూడా ఇదే ప్రాబ్లము, సేమ్ ప్రాబ్లం దీంట్లో కూడా వీళ్ళు కంటిన్యూ చేశారనమాట. సో దీనికైతే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం అండ్ వైఫైలోకి వెళ్దాం. ఇది అఫ్కోర్స్ ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ మొబైల్ కాబట్టి దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనం ఒకసారి డిస్ప్లేలోకి వెళ్దాం. రిఫ్రెష్ రేట్ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి రిఫ్రెష్ రేట్ చూస్తే ఇక్కడ మీకు 60 Hz అలాగే 120 Hz ఉంది. సో మీరు 120 Hz సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది వ్యారీ అవుతూ ఉంటుంది. ఇది డైనమిక్ స్విచ్ అనమాట. మీరు వాడుతున్న ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో ప్రకారం, యాప్స్ ప్రకారం ఇది ఆటోమేటిక్గా వ్యారీ అవుతూ ఉంటుంది. సో దీంట్లో నేను ఆల్రెడీ ఒక ఫింగర్ అయితే ఇచ్చాను, ఓన్లీ ఈ ఫింగర్ మాత్రమే ఇచ్చాను. ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతుంది అనేది. జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది, టచ్ చేసిన వెంటనే మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసారు కదా, వెంటనే ఓపెన్ అవుతుంది. అండ్ నేను ఫేస్ కూడా ఇచ్చాను, ఫేస్ డేటా ఒకసారి చూద్దాం. సో ఈ ఫింగర్తో నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాను, ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. చాలా స్పీడ్గా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ని ఇన్స్టాల్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం దీని పెర్ఫార్మెన్స్ ఎంత స్కోర్ ఇస్తుంది అనేది. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో వర్క్ అయితే మొదలైపోయింది ఆల్రెడీ. ఓకే, AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే రన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు 5,03,540 వరకు స్కోర్ చేస్తుంది. కానీ POCO వాళ్ళు క్లెయిమ్ చేసింది మాత్రం కొంచెం డిఫరెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు క్లెయిమ్ చేసింది మాత్రం 5,78,846 వరకు స్కోర్ చేసిందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు వాడిన అట్మాస్ఫియర్ వేరు ఉండొచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఒక వేడిగా ఉన్న రూమ్లో చేశాను కాబట్టి మేబీ కొంచెం స్కోర్ అనేది తక్కువ రావచ్చేమో, కానీ మరీ ఇంత గ్యాప్ వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను. మళ్ళీ ఒకసారి మీకు ఫుల్ రివ్యూలో మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఎంత వస్తుందనేది మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. కానీ వీళ్ళ స్కోర్కి నా స్కోర్కి మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, దగ్గర 70,000 డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ మనం ఒకసారి ఇక లాస్ట్ మనం కెమెరా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కెమెరాలో ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, ఇచ్చేయండి. దీంట్లో Sony IMX 582 సెన్సార్ని యూజ్ చేస్తారు. సో మెయిన్ కెమెరా మాత్రం ఎక్సలెంట్ కెమెరా ఉంది దీంట్లో. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 20 మెగాపిక్సెల్, వీళ్ళ ఆస్థాన కెమెరా ఇది 20 మెగాపిక్సెల్, చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ మీకు POCO F1లో కూడా ఇదే కెమెరాని యూజ్ చేశారు. అండ్ మీకు ప్రో మోడ్, వీడియో మోడ్ అలాగే ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, మోడ్లోకి వెళ్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 48 మెగాపిక్సెల్కి సపరేట్ మోడ్, ఇక నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. Xiaomi ఫోన్స్లో మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపిల్స్ తీస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది POCO F2 POCO X3 Proకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఇది POCO F1కి ఒక కంప్లీట్ సక్సెసర్ లాగా తీసుకొచ్చారు. కాకపోతే దీని ప్లాట్ఫామ్ వేరు, దీని ప్లాట్ఫామ్ వేరు, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ చాలామంది POCO X3 Proలో మనకి AMOLED స్క్రీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే వీళ్ళు మాత్రం IPSతోనే స్టిక్ అయిపోయారు మరి. సో అందుకని ఓవరాల్గా మాత్రం 18,000 రూపాయల బడ్జెట్లో ఇది ఖచ్చితంగా మంచి కిల్లర్ అవుతుంది పెర్ఫార్మెన్స్ వైజ్గా. మీకు ఎవరికైతే PUBG లాంటి గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి కిల్లరు. దీనికి సంబంధించిన కెమెరా అలాగే ఫుల్ గేమింగ్ అలాగే ఫుల్ రివ్యూ మొత్తం కూడా మీకు షార్ట్ టైంలో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.